బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీపై బదిలీ వేటు పడింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని డీజీపీకి ఆదేశించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంకబ్రత బాగ్జీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. గతంలో పలువురు ఎస్పీలను బదిలీ చేసిన కమిషన్ ఈసారి రాష్ట్ర పోలీస్ దళాల చీఫ్ డీజీపీని విధుల నుంచి తప్పించింది. ఆదివారం ఏపీ డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. తక్షణమే ఆయనను విధుల నుంచి రిలీవ్ చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. అలాగే ముగ్గురు డీజీ ర్యాంక్ స్థాయి అధికారుల పేర్లు పంపాలని సీఎస్కు సూచించింది. వారిలో నుంచి ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనుంది. సోమవారం సాయంత్రం కల్లా రాష్ట్రానికి కొత్త డీజీపీని నియమించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెప్పుకువస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంకబ్రత బాగ్జీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. డీజీపీ నియామకంపైన ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు నూతన డీజీపీ ఎంపిక జాబితాలో సిహెచ్ తిరుమలరావు, అంజనా సిన్హా, మాధిరెడ్డి ప్రతాప్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. తిరుమలరావు, అంజనా సిన్హా 1990వ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు కాగా మాధిరెడ్డి ప్రతాప్ 1991 బ్యాచ్కు చెందినవారు. తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉండగా అంజనా సిన్హా రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.